ఇండియా. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియా. మనందరం భారతీయులం. ఈరోజు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమే దైవం, ప్రేమే శాశ్వతం. ప్రేమించలేనివాడు మూర్ఖుడు. అందరినీ ప్రేమించాలి. తల్లి, తండ్రి, గురువు, ప్రియురాలు, స్నేహితుడు, మా భార్య, అందరినీ ప్రేమించాలి. అది తెలపడం తప్పు కాదు. ఈ ఆర్ఎస్ఎస్ కానీ ఇంకా వేరే వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అవసరం లేదు. హిందువులలో ఐక్యత ఉందా? ఎన్నో తెగలు ఎందుకు? రెడ్డి అంటాడు, తర్వాత కాపు అంటాడు, కమ్మ అంటాడు, బ్రాహ్మణుడు అంటాడు, ఇంకా మాదిగా మాల. వీళ్ళకే పడదు. ఎవరికి వాళ్ళే అనవసరంగా ముస్లిమ్స్ మీద విభేదాలు, కుట్రలు చేస్తూ తప్పుడు వీడియోలు పెడుతుంటారు. ముస్లింలలో ఎక్కువ విభేదాలు ఉండవు, ఉన్నా కూడా తక్కువ. క్రిస్టియన్స్లలో తెగలున్నా తక్కువ. కానీ హిందువులలోనే మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో గుడులు, ఎన్నో దేవతలు. సరే, తప్పులేదు పూజించుకోవటం వల్ల. కానీ ఇతర మతాలని ద్వేషించడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. మీలో ఐక్యత ఉందా? కులాంతర వివాహాలు చేసుకోవడానికి అంగీకరిస్తారా? రెడ్డి కులం వాడు మన మాది కులంని చేసుకుంటే ఒప్పుకుంటారా? బ్రాహ్మణుడు ఇంకోటి ఎరకల కులం చేసుకుంటే ఒప్పుకుంటారా? ఇక్కడ మనం శాకాహారులు అంటారు, మాంసాహారులు అంటారు. పూజారులు అందరూ బ్రాహ్మణులే. ఎందుకు రెడ్డిలు కావద్దు? రెడ్డి హిందూ కాదా? రెడ్డి పూజ చేసుకోకూడదా? చాలా తప్పు మన దేశంలో నడుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేదు. హిందువులలో ఐక్యత లేదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. డబ్బున్నోడిది ఒకటి, డబ్బు లేనోడిది ఒకటి. డబ్బున్నోడి అనక అందరూ పరిగెడుతుంటారు. హిందువులే. గుర్తుంచుకోండి, మనందరం ఐక్యతంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఇతర మతాలను ద్వేషించడం మానుకోవాలి. I love India, I love India, I love India.